హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో జైలుకు వెళ్ళిన కవిత విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నట్టయింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు కూడా రోజు రోజుకు విజయవంతంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పతనమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి కల్వకుంట్ల కవిత 100 రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ దాని టాపిక్ మాట్లాడుకుందాం. 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్, ఇప్పటిదాకా కలవని కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజులుగా ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ బంజారా హిల్స్లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆఫీసర్లు అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో కవిత తరఫు లాయర్లు ఈమెకు బెయిల్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తూ ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్లో సిబిఐ ఎంటర్ అయింది. తిహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తూ లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారని కోర్టుకు ఇచ్చిన కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొంది. కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈడీ సిబిఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. చివరికి ఈ నెల 21న కేసును విచారించిన కోర్టు సిబిఐ కేసులో జూలై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3న విచారణ చేపట్టనుంది. ఇక ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ సైలెంట్. కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నాయకులు హడావిడి చేశారు. అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటూ ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే లోపలికి దూసుకెళ్లి ఆమె అన్న కేటీఆర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు నాడే కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్ళి కవితకు బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ బెయిల్ రాలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. వారం 10 రోజుల తర్వాత కవితను అరెస్ట్ గురించి మాట్లాడడం మానేశారు. బిడ్డను చూడని తండ్రి. తిహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు. తల్లి శోభ కూడా జైలుకు వెళ్ళి కవితను కలిశారు. కానీ కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను కలవడానికి వెళ్ళలేదు. కవిత అరెస్టు తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేజ్రీవాల్ని, ఇతర నాయకులను అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని అందులో ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్లో తనపై కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకుడు బిఎల్ సంతోష్పై కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినందునే వాళ్ళు కవితను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. TV9 స్టూడియోలో 12 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నా కూతురు నిర్దోషి, ఆమె కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఆ రౌజ్ అవెన్యూ కోర్టు గడప మెట్లెక్కలేదు. తిహార్ జైలుకు కూడా వెళ్ళలేదు. ఇక ఈ సంగతి ఇక్కడ పక్కన పెడితే, కవిత గతంలో బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్, కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత అంతటి పవర్ సెంటర్గా మారి ఆమె అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించారన్న విమర్శలు అప్పట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన విజయం కోసం కష్టపడింది. ఒకానొక దశలో ఎర్రటెండలో ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆమె వడదెబ్బ కొట్టి స్పృహ కోల్పోయి పడిపోయిన సందర్భం కూడా కనిపించింది. అట్లాంటి ఎమ్మెల్యే అంటే కవిత ఆశీస్సులతో గెలిచిన సంజయ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఒక పెద్ద దెబ్బ అనమాట. వాస్తవానికి నిన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కేసీఆర్కు ఒక కుడి భుజం విరిగిపోయినట్టయింది. ఒకవైపు కూతురు జైల్లో, మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు నమ్మిన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తుండడం బీఆర్ఎస్ పతనావస్థను సూచిస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కోలుకునేది ఎప్పుడు, అసలు కవిత జైలు నుంచి బయటకు వస్తుందా, తనకు క్లీన్ చీట్ వస్తుందా లేదా అన్నది కూడా వేచి చూడాలి. ఒకవైపు అంటే పార్టీ పతనంతో పాటు అంటే గులాబీ రెక్కలు మొత్తం విరిచేసేలాగా రేవంత్ రెడ్డి, మరోవైపు బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో మరి కవిత కేసు ఏ దిశ వైపు వెళ్తుంది, ఆమెకు అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం లేదు. ఇప్పటికే A1గా ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అంటే బెయిల్ వచ్చినట్టే వచ్చి క్యాన్సిల్ అయినట్టు అన్నమాట. ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కే బెయిల్ రాని పరిస్థితుల్లో మరి కవితకు
ఇంకెన్నాళ్ళు తీహార్ జైల్లో వనవాసం చేయాల్సి వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.